దీని ఉండేదే సాహసం అనగా ధైర్యం. ఏం వచ్చినాலும் దాన్ని ధైర్యంగా ఎదుర్కొల్లే ఆ మనసు పక్వం, అది ధైర్యం. அடுத்து அறிவு, అదే బుద్ధి. బుద్ధి అనేది ఆ அறிவு, నాలెడ్జ్, దాని పట్టియ మంచి ఆ அறிவு ఉండాలి. ఏం செயல் చేసేమో దానికి ఏం அறிவு కావాలనో అదిని మనకు ఉండాలి. அடுத்து அஞ்சாவது சக்தி. சக்தி అనేది మనuடைய திறமை, మనకు ఎనర్జీని చెప్పేమిగా ఆ మూల செயல் చేసేదానికి ఏమేమి జామాన్లు కావాల అనగా మన ఆరోగ్యం ఎంత ఉండాలి, అది అన్నినేని ఈ శక్తిలో వచ్చును. அடுத்து పరాక్రమం అనేప్పటికి ఈ ఏం తడైలు వచ్చినాலும் దాని మన వెற்றி కొల్గునేది. మన ఏం ప్రச்சனைలు మన ఆ செயల్ని చేసుకుంటా పోయేప్పటికి ఏ తడైలు వచ్చినాலும் దాన్ని మన ఎదుర్కొండు దాని దానిలో వెற்றி అడంజేది. తిరిగి దాన్ని యోసి చూసి విడిపులో ఉండుకుని అవేర్నెస్ లో ఉండుకుని దాని ఎట్టా చేత సరిగా వచ్చును అట అనిసి గమనించి దాన్ని మన చేసుకునేది. ఇది పరాక్రమం. ఈ ఆరుని ఎక్కడ ఉందో అక్కడ దేవుడు సహాయం చేసును. ఈ ఆరు ఉండే తావులోనే దేవుడు చేసునే తవర దీనిలో ఒకటి రెండు లేని తావులో అది తడైలు రానే చేసును. దానించి మన దాని గవనంగా చూసి దాన్ని చేసుకోవాలి. ఇంకొకరు చెప్పే తగుంద ముయర్చి పొరుమై ధైర్యం அறிவு శక్తి పరాక్రమం. పరాక్రమం అంటే ఏమి ఆ తడైలో ఉండి మన వెற்றி కొల్లే తిరన్. ఈ తడైలని అన్నిని మన జయించే ఆ తిరనే పరాక్రమం అట అని చెప్పేది. సరే, ఇట మన ఈ ఇప్పుడు ఏం చూసాము, ఉద్దరే ఆత్మన ఆత్మానం. మన ఈ ఫేట్ అండ్ ఫ్రీ విల్ అట అని చూసేప్పుడు మన ఈ విధి మది అట అనేసి యోచించేప్పుడు ఈ విధి నుంచి ఇది వస్తుందా, మది నుంచి మన మదిని పెట్టి దీన్ని జయించుకోవచ్చుమా అట అనేసి యోచించేప్పుడు ఈ రెండు అన్ని మన வாழ்க்கைలో ఈ రెండు విషయాలని మనకు ఈక్వల్ పనిచేస్తా ఉంది. ఏ செயல் చేసినాலும் అక్కడ విధిని ఉన్ను మదిని ఉన్ను. మననే దాన్ని కరెక్ట్ ఉపయోగించి విధి ఉంటనాలు మదిని ఎంతలో ఉపయోగించాలి అనేదాన్ని అక్కడ చూసి చేసుకునేది మన ఉடைய పనియే తవర దానిలో మన వర్తపడి మనని తాழ்த்துకుని అయ్యో ఇట్టవిసిందే అట్టవిసిందే అనేసి తాழ்வு మనపాన్மைకి మన ఎత్తుపోవలసిన అవసరం లేదు. మన విధి ఇది మన నుంచి ముడించదు అటానిసింత మనగా ఒకటిని ఒక ముడివుకు మన పోవలసిన అవసరం లేదు అనేదే ఇక్కడ చెప్పేది. అదావదు మన ఈ అన్ని ఉరుపులని ఆరోగ్యంగా పెట్టుకునేది వద్ద ముఖ్యం. అదిని మన ఎఫర్ట్ ముయర్చి ఎత్తుతనే అది ఇంత వెళ్ళవును. ఒక దిల్లో ఒక ప్రచனை ఉంది అంటే, ఒక ఉరుపులో ఒక ప్రచனை ఉంది అంటే, నా చెయ్యి పోతుంది లేకపోతే నా కాలు పోతుంది అంటే దాన్ని ఎట్టా ముయర్చి చేసి మన సరి చేసుకోలే అనేదాన్ని మన దానికి ఉండే ఎక్సర్సైజ్లు ఏముందో దాన్ని చేసి దాన్ని సరి చేసుకోవచ్చు. ఆ ముయర్చి అనేది ఖండిపుగా ఉండాలి. దాని నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండి మనని సెరుపుకోకూడదు. అదిని మన ముయర్చి ఉండాలి. కావంటే వద్దే దాని தன்னம்பிக்கைன்னு முயற்சின்னு உண்டால అది ఓవర్ అవిడ దానివిடைய ఆ వరయరై లిమిటేషన్ ఏమి అనేదాన్ని మన పురించుకు చెయ్యాలి. ఇదే ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మనకు స్వామి చెప్పేది. అదావదు ఈ నిధిధ్యాసనానికి వచ్చేప్పటికి అదావదు ఈ కర్మయోగంతా చేసి మననంతా అదావదు సందేహాలనింత తీర్చుకుని ఇప్పుడు ఈ ஞானாన్ని మన రోగాన్ని నిలైப்படுத்திందుకు ఆరంభించాం. అట్ట నిలైப்படுத்திందుకు ఆరంభించేప్పటికి మనం వచ్చి ఏం చేయాలి, నిధిధ్యాసనం అట్ట ఉండప్పటికి ఇంకొకరిని సార్ந்து మన మనసుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మొదటి శ్రవణం మననం దాకా ఇంకొకరుடைய హెల్ప్ మనకు
కావల ఎట్ట తిండి తినేప్పుడు ఆ నోట పెట్టేదాకా కూడా ఇంకోరు మనకు హెల్ప్ చేయొచ్చు. ఆ మింగేది అనేది మననే చెయ్యాలి. అదే మరి ఇక్కడ ఈ నిష్టై అనేది ఆ జ్ఞానాలు నిలైపరేది అనేది ఇంకొకరు మన కోసం చేసిందుకు వెళ్ళవదు. మనకొచ్చి అప్పుడు మనని ఉయర్తుకోవాలి. మనకు నిండ ప్రச்சனைలు రావచ్చు. పాంత ఆ పழக்க దోషాలో మన నుంచి వెళ్ళవకుండా పోవచ్చు. అయ్యో నా నుంచి చేసింది ముడించలేదే, దీన్ని మనపాఠం చేసింది ముడించలేదే, లేకపోతే దీన్ని మన வாழ்க்கைలో కడపిడిచింది వెళ్ళవలేదే, తిరిగి కోపం అవుతుంది, లేకపోతే తిరిగి అదే తప్పుని నేను చేతా ఉండానే అటాని చింత మన మనసు ఏం చేస్తును వద్దే வருத்தப்படுను, లేకపోతే అయ్యో దీన్ని ఉడిస్తాడా అనే అలవు కూడా మనకు మనసులో ఒక వేదన అనేది రావచ్చు. అట్ట సమయాలంతాని మనం వచ్చి మనని ఏని ఉయర్తుకోలేదు. ఇంత ఒకటి లేదు, ఇట మారి వచ్చేది సహజనే అనేసి మననే మనకు ధైర్యం చెప్పుకుని మన దల్లోండి ముయర్చి ఎత్తి బయట రావలే. అది లేకుండా మన అయ్యో విధియే మన నుంచి ముడించదు అట్టనిసి మనని తాழ்తుకున్నా ఉంటే దానిలోండి బయట వచ్చింది మన నుంచి ముడించదు అనేదానే ఇక్కడ చెప్పారు. అట్ట దోరి వచ్చి ముయర్చి చేసి ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళకే నన్బన్గా ఉంటారు. దోరు వాళ్ళని తాழ்తుకుంటున్నారో వాళ్ళే వాళ్ళకి ఎదిరిగా అవితున్నారు. అదే ఇక్కడ చెప్పేది. మననే మనకు ఎదిరిగా ఉంటామే తవిర ఇంకో బయట ఉండి ఒక ఎదిరి అనేది అవశ్యం లేదు. వాళ్ళు ఎదిరిగా ఉంటనాலும் మన అండుతో దీని మార్చిరాచ్చు. కాంట మననే మనకి ఎదిరిగా ఉండేముంటే అది మార్చేది అనేది వద్దే కష్టం. బయట ఉండే ఎదిరినాన్ని కూడా సమాలిచిరాచ్చు. మననే మనకి ఎదిరిగా ఉండేముంటే దాన్ని మార్చేది అనేది వద్దే కష్టం. దానికే మొదటనేని ఏం చేయాలి, దీన్ని గమనించేప్పటికేని కొంచెంగా గమనించి మన మారిసింది ఏ తావులో తప్పు ఉంది, ఏ తావులో మన సరి చేసుకోలే అనేది తాని మన ఆ అవేర్నెస్ లో ఆ జ్ఞానం చదువంగా ఇది వచ్చి కొంచెంగానే వచ్చును. మన అయ్యో ఇప్పుడే రాలేదే, అయ్యో మన అడితే ఇట్ట విసామా అట్ట అనిసింత ఎంచాల్సిన అవశ్యమే లేదు. అది కొంచెంగాని మన ఈ నాలెడ్జ్ తెలంగా ఇప్పుడే మన 6వ అధ్యాయానికి వచ్చిందాము. 18 అధ్యాయం ఉంది, ఇంకా మన పోవలసింది ఇంకా ఒక వర్షనో 1.5 వర్షనో అవ్వచ్చు. అటానేప్పుడు దీని క్లియర్ పురించుకుంది. మనకు నిండా టైం కాలం ఉంది. దానించి మన తోటతో దాని సోమేరితనంగా దాన్ని గమనించకుండా ఉండాల్సిన అవసరం లేదు. మనం గమనించుకుంటా ఉంటే ఒక్కొక్క క్షణాన్ని దానికి కరెక్ట్ మనం ఉపయోగించుకుంటా ఉంటే మన సరియాన పాదకి మన మనసే ఎత్తుకు సకాపోను. మన మనసే మనకు నన్బన్గా ఉండి మనని సరియాన దోవకు ఎత్తుకు సకాపోను. దీనికి మన మెయిన్ గా ఏం కావాలే, సుయ ముయర్చిని తన్నంబికైని వద్దే ముఖ్యం. అదే ఈ శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటాము. దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ ని సామి ఇచ్చినారు. అదావదు ఇప్పుడు ఒక నొప్పి అవుతుంది, ఒక డాక్టర్ తో పోయాము. డాక్టర్ నొప్పిని మిమ్మల్ని సరిచేసింది వెళ్ళవునా అట అనిసి అడిగేము అంటే డాక్టర్ ఏం చెప్తుంది, మొదట నేను ఏమి ప్రచన అట అనేది నేను మొట్ట చూసుకునే ఆనకనే చెప్పిందుకు వెళ్ళవును అట అనేసి చెప్పుతారు. ఇప్పుడు అన్నిని వాళ్ళు డయాగ్నైజ్ చేసి అదావదు వాళ్ళు డాక్టర్ వచ్చి అన్ని టెస్టులంతా ఎత్తి అన్నిని చూసిన వెనక అది ఏ నొప్పిని క్లియర్ వాళ్ళకి పురించిన వెనక చిన్న నొప్పిగా ఉన్నది అంటే ఒక్కటి ప్రచనలా ఇది చేత ఈ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు అపెండిసైటిస్ అట్ట మారి ఏదైనా సింపుల్ గా ఉన్నది అంటే దీన్ని ఆపరేషన్ చేసామంటే తోటతో ఫ్రీ అవుతారు. 1 or 2 weeks లో మీరు ఫ్రీ అవుతారు. లేకపోతే కన్నులో క్యాట్రాక్ట్ వచ్చింది, ఈ ఒక్క ప్రచనలా ఈ తిరని మన విளக்கி ఉడిస్తూ ఒకే నాడే లేకపోతే వద్దే 3 దినాలు మీరు ఆ మందుని తొడిగి పోసినారంటే మీరు ఫ్రీ అవుతారు. అటానిసి
మనకు ఆ ధైర్యం చెప్పి డాక్టర్ చెప్పిద్దరు. చిన్న ప్రచనగా ఉంటే అది అటమారి అవసరం. అదేది మనకు ఇప్పుడు షుగర్ ప్రెషర్ అటమారింత ఉన్నది అంటే ఏమి సచ్చేదాకా ఇది ఉండనే చేసిన కావంటే మన మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ప్రచన ఉంటనాలు నేని మన దాన్ని సరిగ్గా తినుకుంటాని ఫుడ్ కంట్రోల్ ఏవి సరి చేసుకోలే. ఈ మన కార్బోహైడ్రేట్ అதாவது అరిసి ఉணவுలు ఇడ కార్బోహైడ్రేట్ నిండా ఉండే ఉணவுలంతా తినకుండా అదే మరి ప్రెషర్ ఉన్నది అంటే దాని తగ్గట్టు ఆ కారం పులుపుంతా జాస్తి చేర్చకుండా ఎట్టా మరి ఉణవులు తినాలే, ఎట్టా మరి మనసుని పెట్టుకోలే, వద్దే స్ట్రెస్ అంతా చెయ్యకుండా ఎట్టా ఉండాలి. ఇదింతా మనం తెలుసుకున్నామంటే ఈ షుగర్ ప్రెషర్ మనని వద్దే అఫెక్ట్ చెయ్యదు. దాన్ని మన మేనేజ్ చేసుకు సకావచ్చు. వర్ష కనుక అది ఉంటనాలు నేని దాన్ని మన ఓరளவுக்கு మేనేజ్ చేసుకు సమాளிச்சுக்கு సకావచ్చు. வாழ்க்கைని మన సమాளிச்சுக்கு కడేసాక సకాచ్చు అనేది రెండవది టైప్. మూడవది టైప్ లో ఏమి మన చూడకుండా ఉడిశ్యము 3rd డిగ్రీ క్యాన్సర్ అని చెప్తారు. మన పోయి చెక్ చేసేప్పటికి అది క్యాన్సర్ వచ్చి ముట్టిపోయింది అటని చెప్తారు. అంటే అప్పుడుని ఈ మెడిసిన్ తా మన నుంచి ఇచ్చి సరి చేసింది వెళ్ళవుది అటనిసి డాక్టర్ చెయ్యివిరిచారు అంటనాలు మన అప్పుడుని ఏం చేయొచ్చు, దానికోసం వర్తపడాల్సిన అవసరం లేదు. సరే లైఫ్ అనేది మనకి ప్రారంధవశాలో ఇదే మన వాళ్ళకైనా అవిసింది అట అనే దాన్ని పురించుకుని దాన్ని ఏత్తుకుని మనం ఏం చేయాలి, ఉండే వాళ్ళకి ఉండే దినాలే మన సంతోషంగా మనాని సంతోషంగా ఉండుకుని కొదవగూరిని సంతోషంగా పెట్టుకుంటే ఆ వాళ్ళకినేని అట్ట చెప్పి డాక్టర్ చెయ్యి ఉడిసిన కేసు కూడా అమైదిగా వాళ్ళకి నడిపించేప్పుడు కొదవగూరున ఇంకా ఇంకొక 10 వర్షం ఉండేట్టుగా వాళ్ళకిలో ఉండిన వాళ్ళని ఉండిండారు. అటానేప్పుడు ఈ మనస్సే అన్నిని డిటర్మిన్ తీర్మానించుతుందే తవర మన వెరాంగా మననే మన దివా ఎదిరిగా ఉండుకుని మననేని మనకు ఎదిరిగా ఉండుకుని అయ్యో ఇట్ట విసిందే నాకు పోయి ఇట్ట వచ్చిందే నాన్నే ఏం చేతును ఇట్ట విసిందే అటానిసి తప్పుగా ఎంచంగా నెగటివ్ గా ఎంచంగా మన ఎన్నాలే మనని ఇంకా కొంచెం దివా నిలైకి ఎత్తుకు సకాపును దానించి మన దీని పూరాని మనసులో పెట్టుకుని ఏమి మెయిన్ గా ముయర్చి అనేది కావడ ఏ తావులో ముయర్చియాలనో దానిలో ముయర్చియాల తన్నంబికని ఉడాకూడదు. ఏ కారణం కొండుని మనని తాழ்த்துకోవాల్సిన అవసరం లేదు. డోర్ గాని ఏ గాని చెప్సిపోని ఇంకొకరు మనని నువ్వు వీళ్ళు ఇట్ట ఉండారు అట అనిసి ఏ గాని చెప్పుకొని కావంటే మనవుடைய நம்பிக்கைని ఉడాల్సిన అవసరం లేదు. మన ఎట్టా ఉండుకోవాలనో ఎట్టా మన సరి చేసుకోవాలనో ఏ విధాలో మన చేస్తే అది కొంచెంగా బెటర్మెంట్ మంచి దీనిలోకి వచ్చును అనేదాన్ని గమనించి చూసి మన చేసి సరి చేసుకోవచ్చు అనేదే ఈ దీనిలో చెప్పేది. ఇది వద్దు ముఖ్యమైన శ్లోకం ఇది అని మనపాఠం చేసుకుంటేనే మంచిదే. సరే ఈ మన దీనిలో ఏం చూసాము, నేకా నన్ను ఉయర్తుకోలే, నేకా నన్ను తాழ்த்துకోకూడదు, నేనే నాకు నన్బనుని, నేనే నాకు ఎదిరి అనేదాని ఈ 5 శ్లోకాలు చెప్తారు. 6వదిలో అదట్టా నేనే నాకు నన్బన్ గాని పకైవన్ గాని 2 గాని ఎట్టా ఉండిందోను అట అనేసి కేள்வி వచ్చేప్పటికి దానికి బదులుగా ఈ 6వది శ్లోకం అమంజింది. సూతాడి చంద్రమసి పేరా బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्
बद्धेतात्मैव सदृतुवत् बन्धुरात्मात्मनस्तस्य बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् वर्तेतात्मैव शत्रुवत् बन्धुः आत्मा आत्मनः तस्य येन आत्मा एव आत्मना जितः अनात्मनः तु शत्रुत्वे वर्तेत आत्मा एव शत्रुवत् బంధుహు అదావదు బంధుకుంటే నన్బన్ ఇప్పుడే చూసాము మొదటిదిలో బంధుకుంటే నన్బన్ ఆత్మా ఆత్మనః తస్య తస్య అంటే అవనుడయ ఏదో ఒకటి ఆ అవరుడయ అదావదు ఇక్కడ జీవన్ తస్య ఆత్మనః అంటే ఆ జీవన్కు ఏ జీవన్ అదావదు తస్య ఆత్మనః ஆத்மா பந்துகு ஆ ஜீவனுக்கு ఈ ஆத்மானே நண்பன் அதாவது தனகே நண்பன்கா உண்ணாண்டு அடுத்தது சுட ஏன ஏனன்ட்ட எவரால் யாரால் தோரு ஆத்மா ஏவ ஆத்மனா ஜிதக ఆత్మా ఏవ ఆత్మా అంటే ఇక్కడ ఏం ఎత్తుకోవాలంటే ఈ ఒళ్ళు పులన్లు అడంగియ ఈ కూటం ఈ కాంప్లెక్స్ అనేవి అదావదు బాడీ మైండ్ ఇంద్రియాలు ఉడల్ మనం బుద్ధి ఇంద్రియ పులన్கள் అన్ని సేరిన ఆ కూటం ఇది అన్ని ఇదినే ఆత్మ అటనిసి ఇక్కడ చెప్పారు ఈ ఆ కూటం ఆ ఇది వచ్చి కూటத்தை ஆத்மனா అంటే தன்னாலேயே தன்னை தன்னாலேயே దోరు జయించేరో జితహ అంటే వెల్లపట్టదో ఎవరాల్ ఈ ఉడల్ పులన్ అన్ని సేరిన మనం అన్ని సేరిన ఆ కూటమానது தன்னாலேயே வெல்லப்பட்டதோ அதாவது ఈ ఒళ్ళుని పెట్టి ఒళ్ళునియే జయించాల మన వేరదేనో పెట్టి దీని జయించేందుకు వెళ్ళవదు దాని నుంచి దోర్ నుంచి దోరు తనని జయించుకుంటున్నారో అదే వాళ్ళే వసి అటనిసి మనం ఏర్కనవే చూసాము వాళ్ళ వసాలో అన్ని దీనిని పెట్టుకుండే వాళ్ళు ఈ ఒళ్ళు మనసు బుద్ధి పులన్లు అన్నిని తన వసాలో పెట్టుకునే వాళ్ళు అనేదానే ఇక్కడ చెప్పారు ఆత్మ ఆత్మనా జితహ ఏన ఎవరాல் ஆத்மாவானது தன்னாலேயே ஜெயிக்கப்பட்டதோ தஸ்ய ஆத்மனக அந்த ஜீவனுக்கு ஆத்மா ஏவ பந்துகு ఈ ఆత్మనే ఈ ఒళ్ళు వచ్చి నన్బన్గా ఉంది ఎప్పుడు ఇది అన్నినేని ఈ ఇన్స్ట్రుమెంట్ మన ఉపయోగించే ఈ కరువిలు అన్నినేని జయిக்கப்பட்டது మన వసాల ఉందో అప్పుడు వాండుకు ఈ ఒళ్ళు నన్బన్గా ఉంది అటనేదే మొదటి లైన్ அடுத்து దానికి ఆపోజిట్ గా చెప్పారు அடுத்த లైన్ లో తూ అంటే ఆనాల్ ఎప్పుడే మన ఏర్కనవే మొదటోండి చూసుకొచ్చేమో తూ అనే వార్త వచ్చింది అంటేనేని దేనికి మారుగా మొదట చెప్పిన లైన్ కు ఏం అర్థం చెప్పిందామో దానికి మారుగా చెప్పేప్పుడు ఆ తూ అనే వార్త వేతురు ఇక్కడ ఏం మొదట చెప్పిందామో దోరు వాళ్ళ ఒళ్ళు పులన్లు అన్నిని జయించిండారో అనేదాన్ని చెప్పిండాము
ఇక్కడ జయించని వాళ్ళు ఎట్టా ఉంట్రు అనేదాన్ని அடுத்த లైన్ లో చెప్పారు. దానిచే ఇక్కడ తూ ఆనాల్ లేకపోతే మారాహ అనే అర్థం. తూ అంటే మారాహ. అనాత్మనహ, అనాత్మనహ అంటే தன்னை தானே ஜெயிக்காதவர், வெல்லாதவருக்கு. దోరు తననియే జయించలేదో అదే అనాత్మనహ. మొదటిదిలో ఆత్మనహ అని వచ్చేది జితహ అట అనేదిలో ఆత్మన జితహ అని వచ్చిందిగా, వాళ్ళే ఆత్మనహ. అదావదు వాళ్ళే తననే తన్ని జయించిన వాళ్ళు దోరో వాళ్ళు వాళ్ళకే నண்பனுగా ఉంటారు. దోరు జయించలేదో అనాత్మనహ అంటే దోరు అట మరి తనని జయించని వాళ్ళు దోరో వాళ్ళు శత్రుత్వే. శత్రుత్వే అంటే మొదట శత్రువత్ అనే వార్తని ఎత్తుకుంటా. శత్రువత్ అంటే ఎదిరి మాదిరి, ఎదిరి పోల అనే ఎదిరి మాదిరి. శత్రు ఆత్మా ఏవ శత్రుత్వే వర్తేత. అదావదు ఆత్మా ఏవంట తనకు తానేని, ఈ శత్రుత్వే అంటే పகைமைని, వర్తేత అంటే పారాటుகிறார். అదావదు ఈ దోరు వచ్చి తనని తానేని జయించుకుంటున్నారో వాళ్ళు వచ్చి నண்பனுగా ఉంటారు. దోరు తనని తానే జయించలేదో అజిత ఆత్మనహ. అజిత ఆత్మనహ అంటే తనని తానే జయించని వాళ్ళు దోరో అదే ఇక్కడ అనాత్మనహ అనే వార్త మూలగా చెప్పారు. అదావదు తనని తానే జయించని వాళ్ళే. జయించని అంటే ఏం జయించని వాళ్ళే? తన వసాలో ఈ ఇంద్రియాల మనసు బుద్ధి అన్నిని పెట్టుకోని వాళ్ళు. తన వసాలో ఈ ఒళ్ళు మనసు బుద్ధిని పెట్టుకోని వాళ్ళు అని అర్థం. అన్నిని తన వసాలో పెట్టుకోని వాళ్ళు, దాన్ని జయించని వాళ్ళు. తూ ఉంటే మారాக. శత్రుత్వే శత్రువత్ ఎదిరిகள் மாதிரி. ఏమి ఆత్మా ఏవ ఎదిరి మారి అంటే ఈ పகைமைని ఎట్టా బయట ఉండే ఎదిరిలు మనకు అన్నికి తడైగా ఉంటారు. మన లక్ష్యాన్ని అடைஞ்சிంది వెళ్ళవకుండా మనకు అన్ని విధాలని తడై చేత్రో అదే మారి ఈ ఆత్మ అనేని ఆత్మా ఏవ అనేప్పుడు ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదేని మనకు తడైగా ఉన్న మన లక్ష్యాన్ని అடைஞ்சేదానికి శత్రుత్వే అంటే పகைமைని వర్తేత, పகைமைని పారాటును. అదావదు మనకు ఉదవి చెయ్యదు. మనం ఒకటి ఎంచుతుவோம் కాబట్టి దాన్ని చేసిందుకు అదేని ఉడాదు. ఎప్పుడు మన దాని మన వసాలో పెట్టుకోకుండా ఉండకూడదు. ఇంకోతర అర్థం చూస్తా. బంధుహు ఆత్మా ఆత్మనః తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మనా జితః. మొదట ఏన ఆత్మా ఏవ ఆత్మనా జితః అనేదిని ఎత్తుకుంటే ఎవరాల్ ఆత్మావానது. ఇక్కడ ఆత్మ అనేది ఏమి? ఈ ఉడల్ పులన్கள் மனம் புத்தி ఈ கூட்டம். ఆ ఆత్మావానது ఆత్మనా జితః తన్నాలేయే. ఆ ఒళ్ళు పెట్టే ఒళ్ళుని జయించాల, మనసుని పెట్టే మనసుని జయించాల, పులన్లాన్ని పెట్టే పులన్లాన్ని జయించాల. అట్ట తన్నాలేయే జయిக்கப்பட்டதோ ఆత్మనః ఆ ఆత్మావానது. ఆ వాండే ఆత్మనః బంధుహు. తస్య అనేది ఆ తస్య ఆత్మనః అనేది ఆ జీవన్కు అని అర్థం. ఆ జీవన్ అట్టని చెప్పుతున్నాலும் సరి, లేకపోతే ఈ తన్నాలే తనకు తానే తనకేని ఆ ఆత్మ ఈ ఒళ్ళు మనసు ఇది అన్నిని నண்பனுగా అవిసును. అదేది తూ మారాக అనాత్మనః. అనాత్మనః అంటే ఈ வெற்றி ఈ தன்னைத்தானே வெற்றி கொள்ளாதவர். அதாவது அஜித ஆத்மனக. தோறு தனக்கு தானே ஜெயிச்சலேதோ வாளு சத்ருவத்து எதிரி மாதிரி எதிரி போல ஆத்மா ஏவ சத்ருத்வே வர்த்தேத. ஆத்மா ஏவன்ట தனக்கு தானே நீ எட்டா உண்டு பகைமைని சூழ்చుకుంటు. அதாவது ఈ ఒళ్ళు ఇది తాని తనకు తానే పகைవర్గా అవసును, ఎదిరిగా
పగైమైని సూంచుతా ఉన్ను. అది అన్నిని అదావదు అప్పుడు మనస్సు వచ్చి ఏం చెబుతుంది, ఆ బుద్ధి వచ్చి డిసైడ్ చేసింది ఇది ఇంత వినిసి ఇంక మీద తెల్లాట లేవాలే, బొద్దునే లేవాలే, 4 గంటకు లేవాలి, లేకపోతే 5 గంటకు 7 గంటకు లేసేవాళ్ళు ఒక 5 గంటకి లేచేసి అటాచి పెట్టుకుంటే 5 గంటకి ఇంక మీద లేవాలని బుద్ధి తీర్మానించింది. కావంటే ఈ మనసు ఏం చేస్తుంది, దానికి కోఆపరేట్ చేయాలి, అది చెయ్యంటుంది. అటానేప్పుడు తనకు తానే అది ఏం చేస్తుంది, ఎదిరిగా అవుతుంది. రెండుని మన ఆ అన్నిని ఇంటగ్రేషన్ తో ఒరుంగినంచి అన్ని செயல்பడాలి. అదే ఆ ప్యూరిఫికేషన్ అనేది. అదావదు ఒక్కొక్క ఈ ఇంద్రియాలని ఆరోగ్యంగా ఉండేదా పోక అన్ని పులన్கள் ఈ మనసు పులన్లు అనగా ఈ ఒళ్ళు అనగా ఈ బుద్ధి అన్నిని ఒరుంగినంచి చేయాలి. దానే ఇంటగ్రేషన్ ఇంగ్లీష్ లో చెప్తారు. అన్ని సేవి ఏం లక్ష్యనో దాని నోకి పని చెయ్యాల. అది ఒరుంగినంచకుండా ఒక్కొక్కటిని తన ఇష్టానికి చేసింది అంటే అక్కడ పని నడాదు. అప్పుడు ఆ ఒక్కొక్కటిని ఆ ఎదిరిగా దాని ఇంకొకటి కన్ను నేను ఒకటిని చూడాలని ఎంచుతుంది. నేను నేడు ఈ గీతలో దీని చదవాలే అటనిసి కన్ను ఆ పుస్తకాన్ని పెట్టి ఎత్తి పెట్టుకు ఉంది. కావంటే ఆవాళ వేరే దూరని అక్కడ ఏదో పాట పెట్టుతాండారు, లేకపోతే టీవీలో ఏమో సీరియల్ పడుతుంది అనేదాని సెవ్వి వింటుంది. పలక దోసాలో ఏం చేస్తుంది, ఒళ్ళు ఈ సెవ్వి వింటుంది అంటే సెవ్వి ఏం చేస్తుంది, అయ్యో అది బాగుంది దాని పోయి చూడాలే అటని ఎంచును మనసు దాని చెప్పును. అట్ట ఒక్కొక్కటిని ఒక్కొక్క ఇంద్రియాలని తన విషయాలని చెప్పింది అంటే మనిషి ఏమవడం, అన్ని ఇంద్రియాలని ఒరుంగినించి ఒకే లక్ష్యాని కోసం మన చేతనే అక్కడ మన ఎంచిన దీన్ని మన అడంజిందుకు వెళ్ళవును. దానించే ఈ సెల్ఫ్ మాస్టరీ అంటే మననేని మన ఆ కట్టుపాడుగా పెట్టుకునే ఆ తన్మై మననే మనకు యజమానంగా అవేది. ఆ తన్మై మనకు ఒత్తనే దిల్లోండి మన విడుబడిందుకు వెళ్ళవును. మననే మనకు నண்பன்గా ఉండిందుకు అప్పుడే వెళ్ళవును. ఇది ఒత్తే ముఖ్యం. మననే మనకు నண்பன்గా ఉండిందుకు వెళ్ళకపోతే ఇష్టానికి అది పని చేసిందుకు ఆరంభించితే మన నుంచి ఒక్కటి చేసిందుకు వెళ్ళవదు. ఇదే కఠోపనిషత్తులో మన దీన్ని ఏర్కనవే చూసిండాము. ఈ ఒళ్ళుని ఒక రథానికి కంపేర్ చేస్తారు, చారెట్. ఈ ఒళ్ళు వచ్చి రథం అనగా దిల్లో ఆ గుర్రాలు వచ్చి మనవుடைய జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముక్కు అంజి ఉందేగా, అంజి గుర్రాలు. ఈ 5 గుర్రాలని దిల్లో ఆ రథాన్ని ఓట్టేవాడు దోరు అక్కడ బుద్ధి వచ్చి సారథిగా ఉన్నాడు. దేని పట్టుకున్నాడు, ఆ కడివాలని పట్టుకున్నాడు. కడివాలనే మనసు. ఈ కడివాలని ఈ గుర్రాలు అన్నిలో కట్టి పెట్టినండి. ఆ గుర్రాన్ని కట్టి ఆ కడివాళం అండు సేత ఉంది, ఈ బుద్ధినుடைய సేత ఉంది. அடுத்த ఈ బుద్ధి ఏం చేయాలి, ఆ కరెక్ట్ ఆ కడివాలని క్లియర్ పట్టుకుని వాండి ఏమి ఈ యజమానం రోగం ఉన్నాండి జీవన్ వచ్చి మనకు రోగం ఉండే ఆ జీవన్ ఉసురు అది ఏం చెప్తుందో ఆ లక్ష్యాన్ని మోక్షానికి పోవులే, లేకపోతే నేను ఈ లక్ష్యాన్ని నేను అడంజాలే అటనే డాక్టర్ అవ్వాలే నేను అంటే దానికి ఉండే విషయాలు ఉండేదని క్లియర్ గా నేను చదవాలినిగా. అది ఉడిసి నీట్ ఎగ్జామ్ కు నేను కరెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అవ్వకుండా ఆ తయారు చేసిందిగా నా మనసు అన్ని కోఆపరేట్ చేయాలిగా. దాని అన్ని క్లియర్ అనే చేతనే దాన్ని నేను అడంజిందుకు వెళ్ళవను. దాని ఉடைய తகுதிలాని నేను ఏర్పడుతుకోలే. ఆ తగుదిలాని ఏర్పడుతుకోకుండా నేను ఒకటిని అడంజాలని మట్టు ఎంచితే అది సరిగా మన నుంచి చేసిందుకు వెళ్ళవదు. మన గమనించి ఏ తావులో మన లూప్ హోల్ ఉడిసేమో, ఏ తావులో ఆ గ్యాప్ ఉంది అనే దాన్ని మనం గమనించాలి. మన పులంలో
పులన్గల్ మన చెప్పేదాన్ని వినంటుందా, మన మనస్సు వినంటుందా, మన బుద్ధి వినంటుందా, ఏది వినంటుంది అనే దాన్ని గమనించి దాన్ని సరిచేసేది బుద్ధే ముఖ్యం అనేదే దీనిలో మన చూసేము. ఈ శ్లోకం మూలంగా మన వసాలో ఎట్టా అన్నిని పెట్టుకోలే అనే దాన్ని మన తెలుసుకుంటున్నాము. మన బోర్ కొట్టుతుంది అటాని సింతా చెప్పేమి ముందటి కాలాల్లో బోర్ అంటే ఒకరికొకటి తెలాదు. ఇప్పుడు చిన్న బిడలు కూడా బోర్ కొట్టుతుంది. దేని నుంచి బోర్ కొట్టుతుంది? వాళ్ళ వసాలో అన్నిని పెట్టుకుంది తెలాని వాళ్ళే బోర్ కొట్టుతుంది అటాని చెప్పుతురు. మన వసాలు అన్నిని పెట్టుకున్నా ఉంటే ఏది మన చెయ్యాలేమో దాన్ని చేసుకుపోతా ఉంటూ అట్ట లేకుండా మనకు అదింత మన వెరుపుని పెట్టుకుని అదే చెయ్యాలని ఎంచినా ఉంటే అది చెయ్యకుండా దాని దూరన తడసేసేపటికి మనకు బోర్ కొట్టింది ఆరంభిస్తుంది. మనకు ముందటి కాలాల్లో ఎంటర్టైన్మెంట్ అంటేనేని ఏమి వేరే ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ముందటి కాలాలంతా ఎంటర్టైన్మెంట్ అంటే ఏమి మన పనిలాని చేసేదే ఒక ఎంటర్టైన్మెంట్ గా మన పొడుదుపోకు అనేది తనీగా ఒక విషయంగా మన ముందటి కాలాలంతా చేసిందే దొరకదు. ఇప్పుడే పొడుదుపోకు అనేసి వేరే వేరే సినిమా చూసేది అది దీనిసి ఏకపట్ట విషయాల్ని పొడుదుపోక ఈ వెస్టర్న్ టైప్ లో ఎత్తుకొచ్చాము. ముందటి కాలాల్లో అది ఇంత ఉండదు. ఇది వచ్చిన ఆ కల్చర్ వచ్చిన వెనకనే మనకి ఈ బోర్ కొట్టేది అనేది ఇంత మన మనస్సుకు వస్తుంది. దానితో మనం గమనించి ఈ వెలి విషయాలకు పోకుండా మన ఎట్టా చేసుకుంటే ఇది సరిగా వచ్చును, మన లక్ష్యం ఏమి, దాని నోకి పోయేదానికి ఏం చేస్తే సరిగా వచ్చును అనే దాన్ని గమనించి మనం చేసేప్పుడు మనకు నన్బన్గా అవితు అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇంకొకరు చూస్తా బంధుహు ఆత్మనః తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మనా ஜிதக. எவரால் இந்த ஆத்மாவானது தன்னைத்தானே ஜெயிக்கப்பட்டதோ அவர் அந்த ஜீவனுக்கு தஸ்ய ஆத்மனகன்ட்ட அந்த ஜீவனுக்கு ஆத்மாவானது நண்பனாகிறது. అనక அடுத்தது ఏమి ఆత్మనగ అనాత్మనగ అనేప్పుడు తూ అంటే మారాగ, అనాత్మనగ అంటే తన్னைத்தானே ஜெயிக்காதவருக்கு வெல்லாதவருக்கு சத்ருவத்து எதிரி போல ஆத்மா ஏவ இது தானே சத்ருத்வே வர்த்தேத அதாவது பகைமையை பாராட்டுகிறது అనేది ఈ 6వ శ్లోకాలో చెప్పేము. సుందర రెండు శ్లోకాన్ని సేరి ఒక మాట చెప్పితా. ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. వర్తేతాత్మైవ శత్రువత్. దీంతో పుచ్చుకుంటా.